హైదరాబాద్లో బి నరసింహరావు అనేటైనే ఆర్ట్ లవర్స్ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించిండు. శ్రీకాకుళం ఉద్యమం నడుస్తున్నటువంటి కాలంలో తెలంగాణ గడ్డ మీద కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది కదా, ఆ పోరాటాన్ని పాట రూపంలో కొనసాగించాలి అని చెప్పేసి అన్నప్పుడు మనం కూడా ఇక్కడ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటటువంటి పని పెట్టుకోవాలి అని చెప్పేసి ఆనాడు ఆర్ట్ లవర్స్ అనే సంస్థను స్థాపిస్తే గద్దరన్న పాట రాసుకొని పోయిండు అక్కడికి. నేను పాటలు రాస్తా, నా పేరు గుమ్మడి విఠలరావు అని చెప్పిండు ఒక 19-20 ఏళ్ళ యువకుడు. చెప్తే ఏం రాస్తావో పాడు అని చెప్పేసి అంటే జానపద గేయాలు వాడితే ఇవి కాదు విఠలు, నువ్వు వాడాల్సింది గద్దరన్, నువ్వు వాడాల్సింది ప్రజల కోసం పాట పాడాలి అని చెప్పి అన్నప్పుడు ఆయన ప్రజల కోసం పాట పాడడం అనేటటువంటి పని మొదలైంది. 1972లో ఆర్ట్ లవర్స్ అనేటటువంటి సంస్థ జననాట్య మండలిగా మారి మనకు మహావాగ్గేయకారుడు గద్దరన్నని అందించింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. గద్దరన్న జీవితం ఎంత వినూతనమైంది, ఎంత ఆదర్శనీయమైంది. మనలో చాలా మంది కళాకారులు ఇక్కడ టిఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ సాంస్కృతిక సారథి నుండి. వాళ్ళని చూస్తుంటే ఇవాళ నా గుండె తరుక్కపోతా ఉంది. ఇంతకుముందే నేను వ్యాసం రాసిన ఆంధ్రజ్యోతిలో, పాటను వేలం పాట చేస్తారా అని రాసిన. నేను పాటను వేలం పాట చేస్తారా, ఇది ప్రజా పాట కదా, తెలంగాణ తెచ్చింది పాట కదా అని చెప్పేసి వ్యాసం రాసిన నేను. అంటే తెలంగాణ నేనే తెచ్చిన, తెలంగాణ మా అయ్య జాగీరు అని అనుకుంటున్నటువంటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గద్దరన్న లేకపోతే తెలంగాణ లేదు, పాట లేకపోతే తెలంగాణ లేదు, కళాకారులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాలేదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది కళాకారులు రామ్ నరసన్న నర్సక గురించి చెప్తే నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఇల్లు కిరాయి ఉన్నాడట. గద్దరన్న మన కళాకారులందరికీ ఫోన్ చేసి బిడ్డ ఎట్లున్నావురా పసునూరి, ఇల్లు కిరాయి కట్టినవారా నువ్వు అని చెప్పి అడిగేటోడు. లేదన్నా అంటే నేను వచ్చి చెప్తారా మీ ఓనర్కి, వాడు చాలా పెద్ద రచయిత, తెలంగాణ రాష్ట్రం నుండి మొట్టమొదటిసారి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెచ్చుకున్నాడు అయ్యా పసునూరు రవీందరు, ఏమన్నా కుర్రీ అని చెప్పి మా ఓనర్ చెప్తాడు గద్దరన్న.